నమో బుద్ధాయ. ఉపాసక ఉపాసకులందరికీ ఈ ధమ్మ చక్క ప్రవర్తన రోజు యొక్క శుభాకాంక్షలు. ప్రసంగం ప్రారంభించబోయే ముందు త్రిరత్నాలైనటువంటి బుద్ధ ధమ్మ సంఘాలకు నమస్కరిస్తున్నాను. తర్వాత మా బడాబంతేజీ పూజ ఆచార్య బుద్ధరక్షిత గారి పాదపద్మాలకు నమస్కరిస్తున్నాను. తర్వాత మా కసబంతి గారికి పాదాభివందనం. ఈరోజు ఆషాఢ పౌర్ణిమ. ఈరోజు భగవాన్ బుద్ధుడు తన మొట్టమొదటి ఉపదేశమైనటువంటి ధమ్మ చక్క ప్రవర్తన సూత్రాన్ని ప్రకటించిన రోజు. వైశాఖ పౌర్ణమి నాడు భగవాన్ బుద్ధుడు సంబోధిని పొందాడు. అంటే ఆయనకి నిజాలన్నీ అవగతమయ్యాయి. అప్పుడు ఇంత గంభీరమైనటువంటి ధమ్మం లోకంలో అందరూ కావాలి కావాలి ఇలాంటి కోరికలతో నిండి ఉన్నటువంటి ప్రపంచం అర్థం చేసుకుంటుందా అని భగవాన్ బుద్ధుడు ఆలోచిస్తున్నప్పుడు బ్రహ్మ సహంపతి వచ్చి భగవాన్ బుద్ధుడిని యాచిస్తాడనమాట. లోకంలో కళ్ళల్లో తక్కువ దుమ్మున్నటువంటి ప్రజలు కూడా ఉంటారు, వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు అని భగవాన్ బుద్ధుడిని యాచిస్తే భగవాన్ బుద్ధుడు అక్కడి నుంచి బుద్ధగయ నుంచి సారనాథ్ వరకు కాలినడకన దశల వారీగా పిండపాత చేసేవాడు, తినేవాడు. తర్వాత నడుస్తూ దాదాపు రోజుకి 30 కిలోమీటర్ల దాకా నడిచి ఈ ఆషాఢ పౌర్ణమి నాడికి చేరుకుంటాడనమాట. అంతకుముందు ఆయన ఆలోచిస్తాడు, నా ధర్మాన్ని ఎవరు అర్థం చేసుకోగలుగుతారు అని. 2 గురువులు ఉండేవాళ్ళు ఆయన సంబోధి పొందకముందు ధ్యానాన్ని నేర్పించినటువంటి వాళ్ళు, అలార కలామ ఉద్ధక రామ పుత్త అని. కానీ తన బుద్ధ తేజంతో వాళ్ళని చూస్తాడు, వాళ్ళు అప్పటికే మరణించి ఉంటారు. ఇంకా తర్వాత ఎవరు అని చూసినప్పుడు వీళ్ళు కనిపిస్తారనమాట. పంచవగ్గీయ బిక్కులు ఈయనతోనే ఉంటారు. ఈయన సంబోధి పొందితే మాకు కూడా నేర్పిస్తాడనే ఉద్దేశంతో వాళ్ళు అతన్ని సేవ చేసుకుంటూ ఉంటారు. కానీ ఆయన ఆహారం తీసుకున్నాడని ఈయన లగ్జరీ అంటే దీనికి అలవాటు పడ్డాడని వదిలేసి వెళ్ళిపోతారు. వాళ్ళ కోసమనే ఇంత దూరం వచ్చాడనమాట, వాళ్ళకి చెప్పడానికని. దీంట్లో భగవాన్ బుద్ధుడు ఈ ప్రవచనాన్ని చెప్పినప్పుడు ఈ పంచవగ్గీయ బిక్కులే కాకుండా అనేక దేవతలు కూడా విన్నారు అని మన పాలి స్క్రిప్చర్స్ చెప్తున్నాయి. అందుకే భగవాన్ బుద్ధుడిని సత్తాదేవ మనుస్థానం అంటారు అనమాట. అంటే దేవతలకి మనుషులకి గురువు. అందుకే గురు పౌర్ణమి అని కూడా దీన్ని అంటారు. మరి ఇంత గొప్ప దీంట్లో అసలు ఏముంది అని తెలుసుకుంటే భగవాన్ బుద్ధుడు పంచవగ్గీయ భిక్షులకి చెప్తాడనమాట. 2 రకాలైనటువంటి అంతాలను వదిలిపెట్టాలి. ఎవరైనా సరే ప్రవచించినటువంటి వాళ్ళు 2 రకాలైనటువంటి అంతాలు. సాధారణంగా మామూలు ప్రజలు ఏమనుకుంటారంటే ఉన్నది ఒకటే జీవితం, పూర్తిగా దీన్ని అన్ని రకాలైనటువంటి సుఖాలు అనుభవించాలి. అదో రకం వాళ్ళు ఉంటారు. ఎక్కువ మంది సాధారణ ప్రజలు ఇదే రకానికి చెందిన వాళ్ళు అయి ఉంటారు. ఇంకొక రకమైన వాళ్ళు ఎట్లా ఉంటారంటే శరీరాన్ని హింసించుకుంటే ఎంత కష్టపెడితే అంత మంచిది అనేటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉంటారనమాట. ఎవరైనా సరే వేరే స్పిరిచువల్ మార్గంలో ఉండేటువంటి వాళ్ళు చాలా కష్టాలు పెడుతుంటారు శరీరాన్ని. కానీ భగవాన్ బుద్ధుడు ఈ 2 అంతాలను వదిలిపెట్టేసేసి మధ్యమ మార్గాన్ని నేను పాటించినప్పుడే నాకు ఈ సత్యాలన్నీ అవగతమయ్యాయి అని 4 ఆర్య సత్యాల గురించి చెప్తున్నాడు అనమాట. అంటే మొదటి సత్యం దుఃఖార్య సత్యం అంటారు. దుఃఖం ఉంది అని ఇది. తర్వాత దుఃఖం ఏంటి అనే దానికి భగవాన్ బుద్ధుడు జాతిపి దుఃఖ, పుట్టుక దుఃఖ, రోగాల దుఃఖం, మరణం దుఃఖం, ప్రియమైన వాళ్ళు విడిపోతే దుఃఖం, ప్రియం అంటే ఇష్టం లేనటువంటి వాళ్ళు కలిస్తే దుఃఖం, ఏది కావాలనుకుంటే అది దొరక్కపోతే దుఃఖం. సంక్షిప్తంగా చెప్పాలంటే పంచ ఉపాదాన ఖండాలు అంటే మన శరీరము మనసు వీటికి ఉంటారు, వీటికి అంటి పెట్టుకొని ఉండడమే దుఃఖము అని భగవాన్ బుద్ధుడు చెప్తున్నాడు అనమాట.
తర్వాత నన్ను రెండవ అరియ సత్యం ఎలా పుడుతుంది అనేది, మూడవది దానికి నిరోధం ఉంది అని, నాలుగవది నిరోధానికి మార్గం ఉంది అని భగవాన్ బుద్ధుడు ఈ 4 అరియ సత్యాలు కనుక్కున్నాడు. ఈ 4 కూడా మళ్ళీ 3 భాగాలు ఉన్నాయి. మొదటిది దుఃఖం అరియ సత్యం అనుకున్నాం కదా. దుఃఖ అరియ సత్యంలో ఉంది, దుఃఖం ఉంది. ఇప్పుడు ఏం చేయాలి అనేటువంటిది దాంట్లో ఇంకొక భాగం అన్నమాట. దుఃఖం ఉంది, దాన్ని సంపూర్ణంగా తెలుసుకోవాలి, తర్వాత దాన్ని సంపూర్ణంగా తెలుసుకున్నాను అనేటువంటి జ్ఞానం కూడా ఆయనకు వచ్చిందనమాట మొదటి సత్యానికి సంబంధించి. రెండవది సముదయం, అంటే ఎలా పుడుతుంది దుఃఖం అనేటువంటిది చూశాడు. దానికి కారణము తన్హ, అంటే తృష్ణ, తీరని దాహం. కావాలనేది ఒకటి, వద్దొద్దు అనేది ఒకటి, తర్వాత ఏదో లోకాల్లో పుట్టాలనుకోవడము, పుట్టకపోవడం అనుకోవడము, ఇట్లాంటివన్నీ తృష్ణ అంటారనమాట. ఈ తృష్ణ అని కారణం కనుక్పెట్టాడు. తర్వాత ఈ సత్యంలో కూడా మళ్ళీ 2 భాగాలు ఉన్నాయి. అవును, తృష్ణ ఉంది, ఏం చేయాలి అంటే దాన్ని పహాతబ్బం, అంటే దాన్ని వదిలిపెట్టాలి. తర్వాత నేను తృష్ణను వదిలిపెట్టాను అని కూడా భగవాన్ బుద్ధుడు తెలుసుకున్నాడు. తర్వాత మూడవది అది ఎలా ఇదవుతుంది, దుఃఖాన్ని మరి ఆపే దుఃఖాన్ని ఆపొచ్చా లేదా అనేటువంటిది 3వ సత్యం. అయితే ఆయన దాంట్లో కూడా ఆపడానికి సాక్షాత్కారం చేసుకోవాలి నిర్వాణాన్ని అని కనిపెట్టాడు. అదొకటి. మళ్ళీ నేను సాక్షాత్కరించుకున్నాను అనేటువంటిది కూడా అతడు తెలుసుకున్నాడు. ఇది 3వది. 4వది మార్గం. మరి సాక్షాత్కరించుకున్నాం, మనం చూసినంత మాత్రానే సరిపోదు, ఆచరించి ఆ దుఃఖ నిరోధానికి పూర్తిగా తొలగిపోయేలా ప్రయత్నించాలంటే ఏం చేయాలి అంటే అది 4వ సత్యం. దానికి మార్గం ఏంటి అంటే ఆర్య అష్టాంగిక మార్గం. ఈ అష్టాంగిక మార్గాన్ని ఏం చేయాలి అంటే దీంట్లో కూడా 2 దశలు ఉన్నాయి. దాన్ని పెంపొందించుకోవాలి అని, తర్వాత భగవాన్ బుద్ధుడు నేను ఇది పెంపొందించుకున్నాను అని కూడా ఆయన తెలుసుకున్నాడు. ఇట్లా 4 సత్యాలు, ఒక్కొక్క దాంట్లో 3, 12 రకాలన్నమాట. ద్వాదశాకారం అంటారు పాలీలో. ఇవి ఎప్పుడైతే భగవాన్ బుద్ధుడికి తెలిసాయో, అవగతమయ్యాయో అప్పుడు తానను ప్రకటించుకున్నాడు. అంతకుముందు నేను బుద్ధుణ్ణయ్యాను అని ప్రకటించుకోలేదు. ఈ 4 సత్యాలను సంపూర్ణంగా అవగతం చేసుకున్నాడో అప్పుడు నేను బుద్ధుణ్ణయ్యాను అని ప్రకటించాడనమాట. అన్ని దేవతలతో, మారులతో, అందరితో నిండినటువంటి లోకానికి చాటి చెప్పాడనమాట. మళ్ళీ ఈ అష్టాంగిక మార్గం అంటే 8 ఉన్నాయి. అవి 8 సమ్మాదిట్టి అంటారు పాలీలో, అంటే సమ్యక్ దృష్టి, సమ్మాదిట్టి, సమ్మా సంకల్పో 2వది, అంటే సరైన సంకల్పం, సమ్మా వాచ సరైన మాట, సమ్మా కమ్మంతో సరైన పని, తర్వాత సమ్మా ఆజీవ సరైనటువంటి వృత్తి, సమ్మా వాయామ అంటే సరైనటువంటి ప్రయత్నం, తర్వాత సమ్మా సతి అంటే సరైన ఎరుక, తర్వాత లాస్ట్ది సమ్మా సమాధి అంటే ధ్యానం. సో ఈ ఆర్య అష్టాంగిక మార్గం కనిపెట్టాడు. దీన్ని సంక్షిప్తంగా చెప్పాలంటే శీల, సమాధి, ప్రజ్ఞగా చెప్పుకోవచ్చు అన్నమాట. శీల అంటే మనం వింటూనే ఉంటాం, ఉపాసకులకి 5 రకాలైనటువంటి శీలాలు ఉంటాయి. నేనే ప్రాణులు చంపను, ఇవ్వనిది తీసుకోను, తర్వాత అనైతిక సంబంధాలు పెట్టుకోను, అక్రమ సంబంధాలు పెట్టుకోను అనేది, తర్వాత నేను అబద్ధాలు ఆడను, 5వది నేను మత్తు పదార్థాలు సేవించను అని. ఇవి పునాది లాంటివి. తర్వాత ఈ పునాది మీద మనం సమాధి అంటే ధ్యానాన్ని డెవలప్ చేసుకుంటాం. ఈ ధ్యానాన్ని పెంపొందించుకున్న తర్వాత మనకి సత్యాలన్నీ సాక్షాత్కరిస్తాయి. అలానే మనం శుద్ధి అయి పూర్తి దుఃఖాల నుంచి విముక్తి పొందుతామన్నమాట. అదే ప్రజ్ఞ అన్నమాట, సత్యాలన్నీ అవగతం అవ్వడం. ఇట్లా శీల, సమాధి, ప్రజ్ఞగా కూడా దీన్ని సంక్షిప్తంగా చెప్పుకోవచ్చు. ఈ సుత్త చెప్పినప్పుడు ఒక అతి ముఖ్యమైనటువంటి సంఘటన జరిగింది. ఆ పంచవగే భిక్షులు 5 భిక్షువులు ఉన్నారు. వాళ్ళలో ఒకతనికి ధమ్మచక్షు ఉద్భవించిందనమాట. అంటే ధమ్మచక్షు ఉద్భవించడం అంటే ఆయన ఆర్యుల్లో మొదటిదైనటువంటి సోతాపన్న అయ్యాడు అన్నమాట. సోతాపత్తి ఫలాన్ని పొందాడు. ఈ భగవాన్ బుద్ధుడికి కూడా ఈ లోకంలో మరి ఎవరు అర్థం చేసుకుంటారో అనేటువంటిది ఇది అనుమానం కూడా ఉండేది కదా.
అది కూడా తీరిపోయింది అనమాట. ఈ శిష్యుల్లో విన్నటువంటి ఆయనకి ధర్మచక్షువు ఉదయించిందనమాట. ఆయనకి ఏదైతే లోకంలో పుట్టిందో అది గిట్టక తప్పదు అనేటువంటి జ్ఞానం కలిగిందనమాట. కాబట్టి భగవాన్ బుద్ధుడు ఇప్పుడు గురువు అయ్యాడనమాట. వీళ్ళు ఉపదేశించాడు. చూడండి, ఒక వ్యక్తి గురువు శిష్యులకు ఇవ్వగలిగినటువంటి అత్యున్నతమైన బహుమతి ఏది అంటే ఈ నిర్వాణం, వాళ్ళని ఆర్యులుగా చేయడం. ఇలా ఆర్యులను చేసినటువంటి దినం కాబట్టే ఈ రోజుని గురు పౌర్ణమిగా మన విజ్ఞులైనటువంటి బుద్ధుని అనుచరులు జరుపుకుంటారు. ఇది బుద్ధుడి ధమ్మచక్క ప్రవర్తన గురించి, మరి గురు పౌర్ణమి గురించి సంక్షిప్తంగా చెప్పాను. ఈ సుత్త చాలా ముఖ్యమైనటువంటి సుత్త. భగవాన్ బుద్ధుడు ఈ మొదటి సుత్తాలో చెప్పినటువంటి దాన్నే తన 45 సంవత్సరాలు తర్వాత గురువుగా అందరికీ నేర్పించినవన్నీ దీని నుంచి చెప్పాడనమాట. ఒక ఉదాహరణగా చెప్పుకోవాలంటే, భూమి మీద నడిచే ప్రాణులన్నిటి పాద ముద్రల్ని ఒక ఏనుగు యొక్క పాద ముద్ర ఉంటుంది కదా, దాంట్లో అయితే ఎలా పెట్టచ్చో, ఇలా భగవాన్ బుద్ధుడు చెప్పిన ఉపదేశాలన్నీ కూడా ఈ 4 అర్య సత్యాలు అష్టాంగిక మార్గంలోనే ఉంటాయన్నమాట. ఆయన 45 సంవత్సరాలు నిర్విరామంగా చాలామంది ప్రజల కోసం, బహుజన హితాయ, చాలామంది హితం కోసం చెప్తూ వెళ్ళాడు. ఇది ఉపాసకులందరూ ఇది జాగ్రత్తగా అధ్యయనం చేయవలసినటువంటిది. దీన్ని ఒక్క దుఃఖాన్ని అర్థం చేసుకుంటేనే భగవాన్ బుద్ధుడు మొదటి మార్గం ప్రవేశించినట్లే చెప్పాడు. కాబట్టి దుఃఖాన్ని చక్కగా అర్థం చేసుకోగలిగితే తర్వాత దాని నుంచి విముక్తి పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది మామూలు సుత్త మొదటి చెప్పాడు కాబట్టి ఇది బేసిక్ సుత్త, చిన్న సుత్త అనుకోకండి. ఇది చాలా గంభీరమైనటువంటి సుత్త. అన్ని మిగతా భగవాన్ బుద్ధుడి బోధనలన్నీ దీంట్లో ఇమర్చగలుగుతాము. దీన్ని సరిగ్గా అధ్యయనం చేసి ధమ్మ మార్గంలో మీరందరూ ముందుకెళ్ళి సంపూర్ణ దుఃఖ నివారణ పొందాలని మనస్ఫూర్తిగా అభిలషిస్తూ, ఆకాంక్షిస్తూ, దీవిస్తూ ఇంతటితో ఈ ధమ్మ ప్రవచనాన్ని ముగిస్తున్నాను. సాధు సాధు సాధు.